హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మనకి మేజర్లీ ఒక నిఫ్టీలో ఒక మంచి బాటమ్ అవుట్ అయినట్లయితే కనిపిస్తూ ఉంది. సో బాటమ్ నుండి 23,500 నుండి ఆల్మోస్ట్ 23,700 క్లోజ్ టు 200 పాయింట్స్ రికవరీ వచ్చింది. సో గతంలో కూడా మనకి 23,250 ఆర్ 260 లెవెల్లో మార్కెట్స్లో ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ ఇది థర్డ్ టైం మనకి ఆ లెవెల్ వరకు రావటం. సో 23,500 ఇవాళ ఆప్షన్ డేటా కానివ్వండి, మన బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా 23,500 ఒక బిగ్ సపోర్ట్ ముందుగానే మన అప్లికేషన్ ఇండికేట్ చేసింది. ఒకసారి ఆ లెవెల్స్ కూడా చూద్దాం. సో దానికంటే ముందు మనకి మేజర్లీ రిలయన్స్. సో రిలయన్స్ ఆల్మోస్ట్ మనకి ఇవాళ ఈ వీక్లో 1.15% అప్ అయింది. సో మొన్న మండే రోజు ఒక ఆ ఫాల్తో కూడా కలుపుకుంటే 1.15%. అండ్ ఇవాళ ఒక్కరోజే మనకి మోర్ దెన్ 2% వరకు కూడా అప్ అవటం చూసాం. అండ్ ఈ మంత్ మనకి 4% అప్ అయింది. ఆల్మోస్ట్ 1,600 నుండి 1,200 వరకు మోర్ దెన్ 25% ఫాల్ వచ్చింది. సో దాంట్లో మనకి లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ కొంత అయితే పాజిటివ్ మొమెంటం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ షార్ట్ టర్మ్లో మనకి డైలీ, వీక్లీ, మంత్లీ మన ట్రేడబుల్స్ అప్లికేషన్ ద్వారా బులిష్లోకి అయితే ఎంటర్ అయినట్లు కనిపిస్తుంది. నిన్న మనకి కొంత న్యూట్రల్లో ఉంది, ఈరోజు కంప్లీట్గా అయితే బులిష్లోకి ఎంటర్ అయింది. సో మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ 3 రోజుల్లో మనకి మండే ఫాల్ తర్వాత ట్యూస్డే నిన్న అరౌండ్ 1.88% రికవరీ, ఇవాళ కూడా మళ్ళీ అరౌండ్ 2% రికవరీ. సో క్లోజ్ టు 4% లాస్ట్ 2 డేస్లో వచ్చింది. సో నెట్ టు నెట్ మనకి మోర్ దాన్ 1% లాస్ట్ 3 డేస్లో అయితే ఉన్నట్లు కనిపిస్తుంది. సో నిఫ్టీ మనకి ఈరోజు వచ్చిన లో 23,496. సో ఎగ్జాక్ట్లీ రౌండ్ ఫిగర్ 23,500 లెవెల్ దగ్గర. సో 23,500 మనకి ఓపెనింగ్ కూడా గుడ్ ఓపెన్ అని చెప్పొచ్చు, 23,746. సో మనం ఫ్రైడే, మండే, ట్యూస్డే 3 రోజుల్లో కూడా 23,750 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్తున్నాం. సో ఇవాళ ఓపెన్ కూడా గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు, 23,750. సో అక్కడ నుండి 23,500. సో అంటే మనకి ఓపెన్ నుండి ఈరోజు వచ్చిన లోకి 250 పాయింట్స్ ఉంటే, మళ్ళీ లో నుండి ఈరోజు వచ్చిన హైకి ఆల్మోస్ట్ 23,750 అంతవరకు వెళ్ళలేదు. ఇది మార్నింగ్ వచ్చిన హై. సో అరౌండ్ 23,720 ఈ లెవెల్ వరకు రావటం చూసాం. అంటే మోర్ దాన్ 200 పాయింట్స్ మళ్ళీ రికవరీ వచ్చింది. సో క్లోజ్ టు 250 పాయింట్స్ ఫాల్ వచ్చి మళ్ళీ 200 పాయింట్స్ రికవరీ. సో టోటల్ రెండు స్వింగ్స్ 450 పాయింట్స్ స్వింగ్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో మార్నింగ్ నుండి 250 పాయింట్స్ ఫాల్ వస్తే మళ్ళీ 250 పాయింట్స్ నుంచి కూడా మోర్ దెన్ 220 పాయింట్స్ రికవరీ అయితే చూడగలిగాం. సో మేజర్లీ ఒకేసారి మనకి ఐటీ, బ్యాంకింగ్ అండ్ రిలయన్స్ దీంట్లో ఒకేసారి రికవరీ వచ్చింది. దాని ఎఫెక్ట్ మనకి క్లియర్గా నిఫ్టీలో కనిపించింది. సో ఇక బ్యాంక్స్ స్టిల్ బేరిష్లోనే ఉన్నాయి. సో మన అప్లికేషన్ ప్రకారం స్టిల్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా యాజ్ పర్ బిగ్ అలర్ట్ ఇంకా బేరిష్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో బ్యాంక్ నిఫ్టీకి ఆల్మోస్ట్ 2.26% మనకి ఈ వీక్లో అంటే లాస్ట్ 3 డేస్లో నెట్ టు నెట్ లాస్గా కనిపిస్తుంది. ఈరోజు కూడా అరౌండ్ 0.73% లాస్ కనిపిస్తుంది. సో ఈరోజు వచ్చిన లో 49,400 లెవెల్. సో 49,400 నుండి 49,835. సో మోర్ దాన్ 450 పాయింట్స్ రికవరీ వచ్చింది బాటమ్ నుండి బ్యాంక్ నిఫ్టీకి కూడా. సో నిఫ్టీకి 220 పాయింట్స్ రికవరీ వస్తే బ్యాంక్ నిఫ్టీకి 450 పాయింట్స్ బాటమ్ నుండి రికవరీ వచ్చింది. కొంత మనకి మీడియం టర్మ్లో చేంజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఐటీ న్యూట్రల్లోకి వెళ్ళింది, నిన్న బేరిష్లో ఉంది. సో ఇవాళ 0.6% అప్ అయింది ఐటీ. అండ్ బాటమ్ నుండి చూస్తే మాత్రం మనకి 42,735. సో 42,735 నుండి ఈరోజు క్లోజింగ్ 43,634, మోర్ దాన్ 1,000 పాయింట్స్ వరకు కూడా మనకి రికవరీ వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఆల్ 3 మేజర్ ఇండిసెస్ నిఫ్టీ 220 పాయింట్స్ రికవరీ వస్తే బాటమ్ నుండి, బ్యాంక్స్ అరౌండ్ 450 పాయింట్స్ రికవరీ వస్తే, ఐటీ అరౌండ్ 1,000 పాయింట్స్ బాటమ్ నుండి రికవరీ వచ్చింది. కొంత మీడియం టర్మ్లో పాజిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ రేపటి నుంచి మనకి Q3 రిజల్ట్స్ సీజన్ మొదలవబోతుంది. సో రేపు TCS రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఇక నుంచి కౌంటర్ బేస్డ్ ర్యాలీ అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ లాగే బేరిష్ని ఇండికేట్ చేస్తుంది. ఇక మనకి మేజర్లీ మిడ్ క్యాప్ సెలెక్ట్. సో మిడ్ క్యాప్ సెలెక్ట్ మనకి డిసెంబర్ వరకు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసినట్లు. సో ఒక ఇండెక్స్
మంచి రిటర్న్స్ ఇచ్చిన ఇండెక్స్ ఏదైనా ఉందంటే అది మిడ్ క్యాప్ అనే చెప్పొచ్చు. సో 2024లో మోర్ దెన్ 25% రిటర్న్స్ ఇచ్చిన ఒక ఇండెక్స్, అది కూడా బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్. యాక్చువల్గా ఏదైనా ఒక సెక్టోరియల్ ఇండెక్స్ అప్ అవటం వేరు, ఒక బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్. మనకి నిఫ్టీ 9% రిటర్న్స్ ఇస్తే 2024లో, మిడ్ క్యాప్ మనకి 25% రిటర్న్స్ ఇచ్చింది. బట్ 2025లో కొంత అయితే స్ట్రగుల్ అవుతున్నట్లు కనిపిస్తుంది మిడ్ క్యాప్. సో ఇవాళ కూడా అరౌండ్ 1.5%, నిన్న 2% డ్రాప్ అయితే వాళ్ళు అరౌండ్ 1.5% డ్రాప్ అయినట్లు కనిపిస్తుంది. సో ఈ 3 డేస్లో అరౌండ్ 3.5% మనకి లాస్, నెట్ టు నెట్ లాస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఇవాళ వచ్చిన లోస్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ లోస్ అవ్వబోతూ ఉన్నాయి. సో ఇక చూద్దాం మన అప్లికేషన్ ఏమైనా ముందుగానే ఎక్కడైనా సిగ్నల్స్ ఇచ్చిందేమో చూద్దాం. సో ఇవాళ వచ్చిన లో 23,500. సో నిఫ్టీకి మనకి ఏదైతే మన ఎక్స్పర్ట్ వ్యూలో ఇక్కడ బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ మెన్షన్ చేస్తున్నాము, సో వీటిల్లో మనకి 23,508. సో ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ రాబోతుంది అని మనకి నిన్నే అప్లికేషన్ ఒక సిగ్నల్ అయితే ఇచ్చింది. వాళ్ళు ఎగ్జాక్ట్లీ మనకి 23,500 దగ్గర ఇక్కడ ఒక సపోర్ట్ అయితే తీసుకున్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకవేళ అది బ్రేక్ అయితే 23,335 ఇండికేట్ చేసింది. సో గతంలో మనకు వచ్చినలో 23,260 ఆర్ 267 లెవెల్. సో 23,500 నుండి 23,335 ఈ రెండు కూడా మనకి షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఇవి. 23,500 అండ్ 23,335. ఇవాళ ఎగ్జాక్ట్లీ మనకి 23,500 దగ్గర ఒక సపోర్ట్ అయితే తీసుకున్నట్లు కనిపిస్తుంది. అక్కడ నుంచి 220 పాయింట్స్ అప్ అవటం చూసాం. సో క్లోజింగ్ కూడా మంచి క్లోజ్ అనొచ్చు. సో 23,700 బిలో క్లోజ్ అయినప్పటికీ బాటమ్ నుండి చూస్తే మాత్రం గుడ్ రికవరీ అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ 22,765 ఇండికేట్ చేస్తుంది లాంగ్ టర్మ్ అయితే. సో అది కొంత దూరంలో ఉంది కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన లేదు. అండ్ ఏదైతే మనకి ఆల్ టైమ్ హై నుండి చూస్తే ఇప్పటి వరకు కూడా అరౌండ్ 9.85%, అంటే క్లోజ్ టు 10% రేంజ్లోనే మార్కెట్స్ నిఫ్టీ మాత్రం క్లోజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సో ఆల్ టైమ్ హై నుంచి అరౌండ్ 10% అవేలో అయితే కనిపిస్తుంది. ఇక సెకండ్ ఎవిడెన్స్ మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే December 20th నుంచి కూడా ట్రెండ్లో క్లారిటీ మిస్ అయింది. ఇక్కడ మనకి January 2nd ఏదైతే ఒక బిగ్గర్ ర్యాలీ చూసామో అక్కడ ఆల్ 3 ట్రెండ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా మనకు ఒక పాజిటివిటీని ఇండికేట్ చేశాయి. సో తర్వాత మరలా మొన్న మండే రోజు January 6th వచ్చిన ఒక బిగ్ క్రాష్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 ట్రెండ్స్ కూడా నెగిటివ్లోకి ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇప్పటికి కూడా మనకి షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్లో ట్రెండ్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు, స్టిల్ మనకి ఒక వీక్నెస్ని ఇండికేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ కూడా ఇంకా క్లారిటీ మిస్ అయింది, లాంగ్ టర్మ్లో కూడా ఇంకా పాజిటివ్ మొమెంటం వచ్చినట్లు కనిపించట్లేదు. సో 24,000 పైన క్లోజ్ అయితేనే మనకి ఏదైనా లాంగ్ టర్మ్ కూడా ఒక చేంజ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్లో అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఒకవేళ 23,800 పైన క్లోజ్ అయితే ఏమన్నా మిడ్ టర్మ్లో చేంజ్ రావచ్చు, సో షార్ట్ టర్మ్లో కూడా చేంజ్ రావచ్చు. బట్ లాంగ్ టర్మ్ మాత్రం 24,000 దగ్గర క్లియర్గా ఒక రెసిస్టెన్స్ని అయితే ఇండికేట్ చేస్తుంది. బట్ ఈరోజు వచ్చిన బాటమ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా అయితే మనకు ఒక షార్ట్ కవరింగ్ అని కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా ట్రెండ్లో అయితే క్లారిటీ లేదు. ఇక్కడ మనకి ఏదైతే ఓఐ చేంజ్ ఉందో, సో ఓఐ చేంజ్లో మనకి వాళ్ళు ఎగ్జాక్ట్లీ 23,500 దగ్గర మార్నింగే ఇక్కడ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పుట్స్ అయితే బిల్డ్ అయ్యాయి. సో ఇక్కడ మనం ఓఐ చూసినా కానీ ఆ కాంట్రాక్ట్ దగ్గర 23,500 కాంట్రాక్ట్ దగ్గర ఇది రేపు ఎక్స్పైరీ అవ్వబోతుంది. 93.8 lakh కాంట్రాక్ట్స్ నిన్నటికంటే కూడా మొత్తం కాంట్రాక్ట్స్ అక్కడ ఎక్కువ బిల్డ్ అయ్యాయి. నిన్నటికంటే మనకి 38 lakhs ఎక్కువ బిల్డ్ అయ్యాయి యాక్చువల్గా. సో మార్నింగ్ ఈ డేటాను బట్టి మనకి క్లియర్గా 23,500 దగ్గర ఒక బిగ్గర్ సపోర్ట్ రాబోతుందని అర్థమైంది. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? సో యాజ్ పర్ రేపటి ఎక్స్పైరీ మనకి 23,800 ఇండికేట్ చేస్తుంది. మేబీ రేపు మారచ్చు డ్యూరింగ్ మార్కెట్ అవర్స్, మనకి ఈ నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేది కానీ ఇది మారచ్చు. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ మనకి 57 lakh కాంట్రాక్ట్స్ మనకి 23,700 ఒక మేజర్ రెసిస్టెన్స్ కింద అయితే కనిపిస్తుంది. ఈరోజు జరిగింది కూడా అదే. సో మనకి 3 to 330 కూడా 23,700 బ్రేక్ అయినప్పటికీ దాని పైన అయితే సస్టైన్ అవ్వలేదు. సో రేపటి క్లోజింగ్ మనకి 23,700ని ఒక
రెసిస్టెన్స్ కింద ఇండికేట్ చేస్తే ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 23,800ని మేజర్ రెసిస్టెన్స్ కింద ఇండికేట్ చేస్తుంది. సో మన బెస్ట్ ఫెయిర్ వాల్యూ అండ్ ఆప్షన్స్ డేటా రెండు కూడా ఇవాళ 23,500 క్లియర్ సపోర్ట్ అని మార్కెట్ ముందుగానే మనకు ఒక సిగ్నల్ అయితే వచ్చింది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనకి 3 ట్రెండ్స్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ 3 కూడా ఒక వీక్నెస్ని అయితే ఇండికేట్ చేస్తుంది. సో నిఫ్టీ మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ వీక్గా ఉంది, లాంగ్ టర్మ్ మాత్రం న్యూట్రల్లో ఉంది. బట్ బ్యాంక్స్ మాత్రం కంప్లీట్గా 3 ట్రెండ్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. సో నిన్న 50,000 మార్క్ బిలో క్లోజ్ అయితే మనకి ఈరోజు 49,900 మార్క్ కూడా బిలోనే క్లోజ్ అయింది. సో బాటమ్ నుండి అయితే 450 పాయింట్స్ రికవరీ వచ్చింది. చూద్దాం. సో రేపు ఏమైనా షార్ట్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వస్తుందా లేదనేది చూద్దాం. ఇక ఐటీ. సో ఐటీ మనకి షార్ట్ టర్మ్ మాత్రం కొంత వీక్నెస్ నిన్నటి వరకు క్రియేట్ అయినా కానీ ఇవాళ ఒక న్యూట్రల్ మొమెంటంలోకి ఎంటర్ అయింది. అండ్ ఇవాళ మిడ్ టర్మ్లో చేంజ్ వచ్చింది అండ్ లాంగ్ టర్మ్లో కూడా చేంజ్ వచ్చింది. సో ఇవాళ బాటమ్ నుండి కూడా మనకి 1000 పాయింట్స్ రికవరీ వచ్చింది ఐటీలో. సో అందువల్ల దాని ఇంపాక్ట్ మనకి ఇక్కడ లాస్ట్ 5 days డేటా గమనించినా కానీ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో పెద్ద వీక్నెస్ అయితే లేదు ఐటీకి. సో ఇక్కడ షార్ట్ టర్మ్లో ఒక వీక్నెస్ ఉంది. ఇవాళ వచ్చిన రికవరీ మనకి ఇంకా స్టిల్ ట్రెండ్లో క్లారిటీ లేకపోయినప్పటికీ ఇక్కడ న్యూట్రల్ మొమెంటంని అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకి ఐటీ చాలా బెటర్గా అయితే కనిపిస్తుంది ఉన్న అన్ని ఇండిసెస్లో. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ లాగే 3 ట్రెండ్స్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా వీక్నెస్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఇక మిడ్ క్యాప్ చూద్దాం. సో మిడ్ క్యాప్ కూడా మనకి ఇవాళ లాంగ్ టర్మ్ ట్రెండ్ క్లారిటీ వచ్చింది. సో మిడ్ క్యాప్ కొంత వీక్నెస్ చూడబోతుంది. సో 3 ట్రెండ్స్ కూడా మనకి మిడ్ క్యాప్లో కూడా వీక్గానే కనిపిస్తున్నాయి. సో ఇక నెక్స్ట్ 50 చూద్దాం. సో నిఫ్టీ తర్వాత మనకి ఎక్కువ లార్జ్ క్యాప్స్ ఉన్న కౌంటర్స్ నెక్స్ట్ 50. సో నెక్స్ట్ 50లో కూడా ఎటువంటి క్లారిటీ లేదు. సో ఉన్న అన్నిట్లో మనకి ఐటీ తప్ప ఏమీ క్లారిటీ లేదు. సో ఇక్కడ ఒక నిఫ్టీ 50లోనే లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఒక న్యూట్రాలిటీ ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్లో ఇప్పుడు ఏదైతే ఉన్న వీక్నెస్ ఉందో ఈ వీక్నెస్ కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. సో రేపటి నుంచి రిజల్ట్స్ సీజన్ కాబట్టి చూద్దాం, ఏదైనా ఒక కౌంటర్ బేస్డ్ ర్యాలీ రావచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇండెక్స్ ఇవాళ 23 out of 50 పాజిటివ్లో క్లోజ్ అయితే 27 out of 50 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. మేజర్లీ రిలయన్స్ కొంత సేవ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇవాళ వచ్చిన అరౌండ్ 120 పాయింట్స్ మనకి పాజిటివ్లో అరౌండ్ 36 పాయింట్స్ రిలయన్స్ నుంచే కాంట్రిబ్యూషన్ వచ్చింది. తర్వాత ఐటీసీ నుంచి అరౌండ్ 20 పాయింట్స్ అండ్ అనదర్ 19 పాయింట్స్ ఫ్రమ్ టీసీఎస్. సో టీసీఎస్ నిన్నటి వరకు కూడా కొంత వీక్గా ఉంది. వాళ్ళ కొంత పాజిటివ్ అంటే షార్ట్ కవరింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. సో రేపు రిజల్ట్స్కి ముందు మనకి ఇక్కడ కొంత 2% వరకు కూడా షార్ట్ కవరింగ్ జరిగినట్లుగా కనిపిస్తుంది టీసీఎస్లో. ఇక్కడ మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మనకి మేజర్ డ్రాప్ అని చెప్పొచ్చు ఇవాళ. సో ఈ రెండు కలుపుకుంటే మనకి మోర్ దెన్ 50 పాయింట్స్, 55 పాయింట్స్ వరకు కూడా ఈ రెండిట్లోనే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఎల్ఎన్టీ ట్రెండ్ కూడా కొంత యాడ్ అయినట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి సెక్టార్స్ వైజ్ చూసినా కానీ ఇవాళ ఆయిల్ అండ్ గ్యాస్, సో రిలయన్స్ సేవ్ చేసింది, తర్వాత ఐటీ సేవ్ చేసినట్లు, ఎఫ్ఎంసీజీ, టెలికమ్యూనికేషన్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పాజిటివ్లో క్లోజ్ అయితే మనకి మేజర్లీ ఫినాన్షియల్ సర్వీసెస్ మేజర్ డ్రాప్ అని చెప్పొచ్చు. ఒక బిగ్ రెడ్ క్యాండిల్ మనకి ఫినాన్షియల్ సర్వీసెస్ నుంచి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ పెద్ద హెవీ వెయిట్స్ అయితే ఏమి లేవు ఈ సెక్టార్స్ నుంచి, కన్స్ట్రక్షన్స్ అండ్ కన్జ్యూమర్ సర్వీసెస్. సో మేజర్లీ ఇవాళ బ్యాంక్స్లో ఒక డ్రాప్ వల్లే మనకి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ చూస్తున్నాం. ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్ మనకి హెవీ వెయిట్స్లో అది తప్ప మిగతా ఏవి కూడా పెద్దగా పెరగలేదు. అండ్ మేజర్లీ బ్యాంకింగ్ లీడర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కూడా హ్యూజ్ ఫాల్ చూసాం. సో అరౌండ్ 1 to 1.5% వరకు కూడా ఫాల్ చూసాం. ఇక ఐటీ, సో ఐటీలో కూడా టీసీఎస్ కొంత పెర్ఫామ్ చేసింది అరౌండ్ 2% వరకు కూడా. సో దాని ఇంపాక్ట్ మనకి 1000 పాయింట్స్ బాటమ్ నుంచి రికవరీ అయితే కనిపించింది. ఇక ఫిన్ నిఫ్టీ, సో ఫిన్ నిఫ్టీలో కూడా యాక్సిస్ బ్యాంక్ తప్ప పెద్దగా చెప్పుకోదగిన మార్పు ఏం లేదు. ఇక మిడ్ క్యాప్ సెలెక్ట్, సో మిడ్ క్యాప్ సెలెక్ట్లో కూడా ఉన్న 25 కౌంటర్స్లో మనకి ఎస్ఆర్ఎఫ్, కోల్గేట్ పామోలివ్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం ఇవి మాత్రమే కొంత, మిగతావన్నీ కూడా మేజర్ డ్రాప్స్. ఇక నెక్స్ట్ 50 కూడా సిచ్యువేషన్ మనకి మోర్ నంబర్ ఆఫ్ కౌంటర్స్ నెగిటివ్ సైడే క్లోజ్ అయ్యాయి, 35 out of 50.
సో ఉన్న అన్ని మేజర్ ఇండిసెస్లో కొంత బెటర్గా ఉంది, నిఫ్టీ లాగే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఐటీ అండ్ రిలయన్స్. సో అందువల్లే మనకి రికవరీ కూడా మోర్ దాన్ 220 పాయింట్స్ రికవరీ కనిపిస్తుంది. ఇక ఇండెక్స్ టాప్ 10 చూద్దాం. సో ఇక్కడ 5 out of 10 మనకి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి నిఫ్టీలో, అండ్ వీక్లీ ఇంకా కొంత వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది 5 out of 10. అండ్ ఇక్కడ మంత్లీ డేటా కూడా 5 out of 10 ఇండికేట్ చేస్తుంది నెగిటివ్ సైడ్. మేజర్లీ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ హ్యూజ్ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ కొంత బెటర్గానే ఉన్నాయి, అండ్ ఎస్బీఐ కూడా బ్యాంకింగ్ నుంచి కొంత వీక్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ కొంత వీక్నెస్ని అయితే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక బ్యాంక్స్ కంప్లీట్గా అయితే మనకి రెడ్ పెయింట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది, ఎక్కడ ఒక గ్రీన్ అనేది ఇండికేట్ చేయట్లేదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మేజర్ డ్రాప్స్ అయితే మనకి, కొంచెం ఏదన్నా యాక్సిస్ బ్యాంక్ కొంత బెటర్గా అయితే కనిపిస్తూ ఉంది ఇంట్రాడే యాజ్ వెల్ యాజ్ మనకి మంత్లీ దీంట్లో. ఇక ఐటీ కొంత బెటర్గానే ఉంది. సో ఇవాళ మనకి మేజర్లీ టీసీఎస్ కొంత అరౌండ్ 2% వరకు కూడా అప్ అవటం వల్ల కొంత బెటర్ అయినట్లు కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్ సెలెక్ట్లో కూడా మనకి మొత్తం రెడ్ పెయింట్తో కంప్లీట్గా ఉంది. సో ఉన్న వీటిలో మనకి మిడ్ క్యాపే మేజర్ డ్రాప్గా అయితే కనిపిస్తుంది ఈరోజు. సో ఎక్కడా కూడా గ్రీన్ అనేది కనిపించట్లేదు, ఒక హిందుస్థాన్ పెట్రోలియం తప్ప మిగతావన్నీ కూడా రెడ్ పెయింట్. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ సిచ్యువేషన్. సో మొత్తం కూడా ఒక యాక్సిస్ బ్యాంక్ తప్ప మిగతావన్నీ కూడా రెడ్లోనే క్లోజ్ అయినట్లున్నాయి. సో ఇక ఇవాళ మేజర్లీ ఓఎన్జీసీ, టీసీఎస్, రిలయన్స్, ఐటీసీ అరౌండ్ 2% to 3% వరకు కూడా అప్ అయినట్లు కనిపిస్తుంది. అండ్ మేజర్ ఫాల్ మనకి అపోలో హాస్పిటల్స్. సో అపోలో హాస్పిటల్స్ క్లియర్గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఉన్న అన్ని సెక్టార్స్లో మనకి అపోలో హాస్పిటల్స్, సో హెల్త్ కేర్ అండ్ ఫార్మా కొంత బెటర్గా ఉన్నాయి. సో మనకి అపోలో హాస్పిటల్స్ ఈరోజు 4% వరకు కూడా ప్రాఫిట్ బుకింగ్ క్లియర్ కనిపిస్తుంది. బట్ అపోలో హాస్పిటల్స్ ట్రెండ్ చూద్దాం ఒకసారి. సో ట్రెండ్లో నాకు తెలిసి షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్లో అయితే వాళ్ళు చేంజ్ వచ్చింది, లాంగ్ టర్మ్లో ఒక న్యూట్రాలిటీ వచ్చింది. బికాస్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 4% వరకు కూడా డ్రాప్ వచ్చింది. బట్ చాలా రోజుల నుంచి స్ట్రాంగ్గా ఉన్న ఒక సెక్టార్ కానీ ఒక కౌంటర్ కానీ నిఫ్టీ 50లో మనకి అపోలో హాస్పిటల్స్. సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ మనకి 4% వరకు సింగిల్ డేనే మనకి 4% వరకు డ్రాప్ అవటం వల్ల ఇక్కడ ఆల్ త్రీ ట్రెండ్స్లో అయితే చేంజ్ వచ్చింది. సో ఇక ఏవి ఆల్ టైమ్ హైకి ఎక్కువ దూరంలో ఉన్నాయి, తక్కువ దూరంలో ఉన్నాయి. మనకి హెచ్సిఎల్ టెక్ చాలా దగ్గరలో కనిపిస్తుంది ఆల్ టైమ్ హైకి. సో జస్ట్ 3% అవేలో ఉంది హెచ్సిఎల్ టెక్. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ కూడా అరౌండ్ 3.57% అవేలో ఉంది. ఇన్ఫోసిస్ అరౌండ్ 3.65% అండ్ ఐషర్ మోటార్స్ అరౌండ్ 4% అండ్ M&M అరౌండ్ 4.5%. సో ఈ 5 కౌంటర్స్ మనకి కొంత స్ట్రాంగ్గానే ఉన్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ 6th కౌంటర్ చూస్తే అపోలో హాస్పిటల్స్. సో అపోలో హాస్పిటల్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ వచ్చిన డ్రాప్తో అయితే ఇది అరౌండ్ 5.5% వరకు కూడా అవేలో కనిపిస్తుంది. ఇవాళ ఒక్కరోజే 4% వరకు కూడా డ్రాప్ అయింది కాబట్టి. సో ఈ 6 కౌంటర్స్ మనకి కొంత మార్కెట్ తో పాటు ఈ 6 కౌంటర్స్ కూడా ఈ సంవత్సరం మనకి కొంత బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఈ 6 కౌంటర్స్ కూడా 18 to 25% వరకు కూడా అప్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఒకసారి ఏది మార్కెట్లో మనకి ఎక్కువ డిస్టెన్స్లో ఉందో కూడా చూద్దాం ఆల్ టైమ్ హైకి. సో ఇండస్ఇండ్ బ్యాంక్ స్టిల్ 52% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి, అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా అరౌండ్ 40% అవేలో ఉన్నాయి. ఈ రెండే కొంత వీక్గా కనిపిస్తున్నాయి. బట్ లాస్ట్ వీక్ ఈ వీక్లో మనం చూస్తే కొంత మనకి ఈ 2025లో ఈ కౌంటర్స్ కొంత అయితే అప్ సైడ్ మూవ్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ప్రైజ్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఈ మూడు కూడా మనకి అంత వీక్నెస్ అయితే కనిపించట్లేదు. ఇక బ్యాంక్స్, సో ఇవాళ యాక్సిస్ బ్యాంక్ తప్ప పెద్ద మార్పు అయితే ఏం లేదు. సో మేజర్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మేజర్ డ్రాప్. సో ఉన్న వీటిలో కూడా మనకి ఏది ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉందంటే ఐసిఐసిఐ బ్యాంక్ అరౌండ్ 7% అవేలో ఉంది, అండ్ తర్వాత మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ 10% అవేలో ఉంది. సో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ ఇయర్లో కొంత అయితే బెటర్గా పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఐటీ మనకి క్లోజ్ టు ఆల్ టైమ్ హైకి ఆల్మోస్ట్ ఒక 5 కౌంటర్స్ ఉన్నాయి.
సో హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్, టెక్ మహేంద్ర అండ్ పర్సిస్టెంట్. సో ఈ 5 కౌంటర్స్ కూడా మనకి ఇక్కడి నుంచి ఈ సంవత్సరం ఒక 20% వరకు కూడా ఇక్కడ నుంచి అప్లిఫ్ట్ చేసే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక మేజర్లీ ఇండిసెస్ చూద్దాం. సో ఇండిసెస్ ఆల్ టైమ్ హైకి, సో హెల్త్ కేర్ అండ్ ఫార్మా ఈ 2 ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉన్నాయి. ఈ 2 మనకి కొంత బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది ఇండిసెస్. అండ్ ఐటీ నిఫ్టీ కూడా మనకి అరౌండ్ 5% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. సో ఫార్మా అండ్ హెల్త్ కేర్ తర్వాత ఐటీ కొంత బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ మిడ్ క్యాప్ ఇవి కూడా కొంచెం క్లోజ్గా అయితే కనిపిస్తున్నాయి. ఏది ఎక్కువ ఫాల్ వచ్చిన ఇదంటే మీడియా. సో మీడియా మనకి నిఫ్టీలో అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన లేదు. అండ్ రియాలిటీ కూడా అరౌండ్ 46% అవేలో ఉంది. సో రియాలిటీ కూడా మనకి నిఫ్టీ 50లో పెద్దగా హెవీ వెయిట్స్ కాదు. అండ్ పిఎస్యు బ్యాంక్స్, సో పిఎస్యు బ్యాంక్స్ ఇంకా 21% అవేలో ఉన్నాయి ఆల్ టైమ్ హైకి. సో ఈ సంవత్సరం మనకి మేజర్గా కన్సర్న్ అవుతుంది పిఎస్యు బ్యాంక్స్. సో నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా రిలయన్స్ ఇంపాక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది కూడా అరౌండ్ 18.5% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. సో పిఎస్యు బ్యాంక్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కొంత వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ మెటల్స్, సో మెటల్స్ కూడా అరౌండ్ 18% అవేలో ఉన్నాయి. అండ్ ఆటోమొబైల్ సెక్టర్ మనకి ఆల్మోస్ట్ 15% అవేలో ఉన్నాయి. సో ఆటోమొబైల్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ అయితే నడుస్తుంది. సో 2 వీలర్ సెగ్మెంట్ కొంత వీక్గా ఉంటే మనకి 4 వీలర్ సెగ్మెంట్ కొంత బెటర్గా అయితే పెర్ఫామ్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకి 15% అవేలో ఉంది ఆటోమొబైల్ సెక్టర్ ఆల్ టైమ్ హైకి. ఇక ఈటీఎఫ్స్, సో ఈటీఎఫ్స్ కూడా మనకి బాగా పెర్ఫామ్ చేస్తున్న ఈటీఎఫ్స్ కన్జ్యూమర్ బీస్ ఒకటి మనకి ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది. నెక్స్ట్ గోల్డ్ బీస్, సో గోల్డ్ బీస్ కూడా ఆల్ టైమ్ హైకి అరౌండ్ 3% అవేలో ఉంది. ఫార్మా బీస్ అరౌండ్ 5% అవేలో ఉంది ఫార్మా బీస్. అండ్ మిడ్ క్యాప్ 150 కూడా మనకి అరౌండ్ 5.5% అవేలో ఉంది. సో ఇవాళ మన ట్రేడబుల్స్ ఇన్సైట్స్ ప్రకారం మనకి టాప్ 150 కంపెనీస్లో లాంగ్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ అయిన కంపెనీస్ ఇవి: హెచ్సిఎల్ టెక్, ఎస్ఆర్ఎఫ్, ఓఎన్జీసీ, ఎల్టీఐ మైంట్రీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్టీఎఫ్ అండ్ ఒబెరాయ్ రియాలిటీ. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6-7 కౌంటర్స్ వరకు కూడా లాంగ్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చింది మనకి. సో ఇవి ఇక్కడ నుంచి కొంత మార్కెట్లో కొంత అప్లిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవాళ మనకి 220 పాయింట్స్ నిఫ్టీ రికవరీ వచ్చినా కానీ స్టిల్ లాంగ్ టర్మ్ ట్రెండ్ వీక్ అయిన కౌంటర్స్ ఇవి: పిడిలైట్ ఇండస్ట్రీస్, బిఈఎల్, పాలీక్యాబ్, ట్రెంట్, విబిఎల్, సుజలాన్, గ్రాసిమ్, టీవీఎస్ మోటార్, కేపీఐటీ టెక్నాలజీస్ అండ్ బజాజ్ ఆటో లాంగ్ టర్మ్లో చేంజ్ వచ్చిన కౌంటర్స్. అండ్ మిడ్ టర్మ్లో ఒకే ఒకటి చేంజ్ వచ్చింది మనకి పాజిటివ్ సైడ్, హెచ్సిఎల్ టెక్. అండ్ చాలా కంపెనీస్ మనకి మిడ్ టర్మ్లో కొంత వీక్నెస్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. సో క్లియర్గా దీని ఇంపాక్ట్ మనకి ఇవాళ వచ్చిన ర్యాలీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అని అనిపిస్తూ ఉంది. అండ్ షార్ట్ టర్మ్లో కూడా మేజర్లీ మనకి వాళ్ళ రిలయన్స్లో ఒక పాజిటివిటీ అయితే కనిపిస్తూ ఉంది. సో షార్ట్ టర్మ్ ట్రెండ్లో రిలయన్స్లో చేంజ్ వచ్చింది. నెక్స్ట్ ఎల్టీఐ మైంట్రీ. సో లాస్ట్ ఇయర్ మనకి ఐటీ ప్యాక్లో ఎల్టీఐ మైంట్రీ కూడా కొంత అండర్ పెర్ఫార్మెన్స్ చేసిన కౌంటర్ ఇది. సో కొంత షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో చేంజ్ వచ్చింది. సో మారుతి మనకి చాలా రోజుల నుంచి మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ షార్ట్ టర్మ్లో కొంత మనకి న్యూట్రాలిటీ ఉంది. వాళ్ళ 3 కూడా చేంజ్ వచ్చాయి. అండ్ సో ఇవి 150 కౌంటర్స్ మొమెంటమ్ యాక్చువల్గా. సో ఇవాళ క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి 23,700 మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ దగ్గర కొంత స్ట్రగుల్ అయినట్లు కనిపిస్తుంది. సో 23,500 దగ్గర క్లియర్గా అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఇది థర్డ్ అటెంప్ట్ ఆ లెవెల్స్ని రీచ్ అవ్వటం. సో గతంలో మనకి 23,250 లెవెల్ ఆ 260 లెవెల్ అనుకుంటాను, అక్కడ ఒకసారి బాటమ్ అవుట్ అయింది. మళ్ళీ ఇంతకు ముందు స్వింగ్ మనకి 23,000 ఆల్మోస్ట్ ఆల్ ఇదే లెవెల్ 23,500 ఇదే లెవెల్లో ఒక రివర్సల్ చూసాం. మళ్ళీ ఇవాళ కూడా అక్కడి నుంచే 250 పాయింట్స్ రికవరీ వచ్చింది. సో ఇది బాటమ్ అవుట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి షార్ట్ టర్మ్ కోసం. మనకి స్టిల్ లాంగ్ టర్మ్ ట్రెండ్లో అయితే నిఫ్టీ క్లారిటీ లేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్గా మనకి ఆల్ 3 ట్రెండ్స్ వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. ఐటీ మనకి కొంత బెటర్గానే ఉంది మేజర్ ఇండిసెస్లో. సో రిలయన్స్ మనకి ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 2% కాంట్రిబ్యూషన్ అవ్వటం వల్ల దాని ఇంపాక్ట్ క్లియర్గా మనకి నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.